మధుర ఆగ్రాకు 62 కిలోమీటర్ల దూరంలో నార్త్ వెస్ట్లో ఉన్నది. భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన దేవుళ్లలో ఒకరైన శ్రీకృష్ణుని జన్మస్థలంగా గౌరవించబడే పశ్చిమ ఒడ్డున ఉన్న ఆధునిక శ్రీకృష్ణుడిలో చీకటి కణం లాంటి గది. నగర శివార్లలో ఉన్న జన్మభూమి ఆలయం ఆయన జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇంకా దూరంగా నది ఒడ్డున మధురలోని 25 ఘాట్లు, అద్భుతమైన దేవాలయాలు, మంటపాలు, చెట్లు మరియు నీటికి దారితీసే రాతి మెట్లతో కూడిన అద్భుతమైన వలయాన్ని ఏర్పరుస్తాయి. జామీ మసీదు దాని అద్భుతమైన టైల్ వర్క్తో నది ఒడ్డున ఉంది. 1860లో ఆర్మీ కంటోన్మెంట్లో నిర్మించబడిన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఒక మనోహరమైన వింత. ఇది స్థానిక ఆలయం నుండి తీసుకున్న వివరాలతో పాశ్చాత్య అంశాలను మిళితం చేస్తుంది. వాస్తుశిల్పం హిజియస్నేస్ అతుర. ప్రభుత్వ మ్యూజియంలో స్థానిక తెల్లటి మత్సల ఎర్ర ఇసుకరాయితో చేసిన అద్భుతమైన శిల్పాల సేకరణ ఉంది. ఇవి క్రీస్తుపూర్వము 5వ శతాబ్దం నుండి క్రీస్తుశకము 4వ శతాబ్దం వరకు ఉన్నాయి. ఆ కాలంలో మధుర కుషాణ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది మరియు ఎస్సెంట్ విట్లు ఫైగ్ ఫోన్ది ద్వారా బౌద్ధమతానికి ప్రధాన కేంద్రంగా వర్ధిల్లింది. అత్యుత్తమమైన వాటిలో నిలబడి ఉన్న బుద్ధుడు మరియు గొప్ప కుషాణరాజు కనిష్కుడి ప్రసిద్ధ తలలేని విగ్రహం ఉన్నాయి. ప్రభుత్వ మ్యూజియం కూడా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.